What's up guys? Welcome to my channel. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ వైటమిన్ డి ఫ్రమ్ ద సన్లైట్? సన్లైట్ నుంచి వైటమిన్ డి పొందడానికి బెస్ట్ టైం ఏంటి? సో లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకొంచెం ఊపు వస్తుంది నాకు, రైట్? సో వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ వైటమిన్ డి ఫ్రమ్ ద సన్లైట్? వైటమిన్ డి, especially vitamin D3, right? Basically there are two kinds of vitamin D, vitamin D2 and vitamin D3. Vitamin D2 is a dietary vitamin D, right? A lot of some sort of foods are rich in vitamin D2. So vitamin D2 is a dietary vitamin D. So basically konni foods like eggs, some dairy products, some meat. So these kind of foods are high in vitamin D2. ఒకవేళ మీరు వీగన్స్, వెజిటేరియన్స్ అయితే mushrooms, you have mushrooms to get that vitamin D2. So vitamin D2 is a dietary vitamin, right? మనం ఫుడ్ ద్వారా పొందే వైటమిన్ డి ఏదైతే ఉందో, దట్ ఈస్ వైటమిన్ D2. And on the other side, vitamin D3 is something that which comes from the sunlight or supplement. సో టాపిక్ ఎక్కడికో వెళ్తుంది, పాయింట్కి వచ్చేస్తా. సో వాట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గెట్ వైటమిన్ D3 ఫ్రమ్ ద సన్లైట్? చాలామంది అనుకోవచ్చు, నేను తెల్లారు లేస్తే బయట తిరగడమే నా పని, నేను మధ్యాహ్నం 2 గంటలు 3 గంటల వరకు నేను తిరుగుతూనే ఉంటాను ఎండల్లో, సో ఆబ్వియస్లీ నాకు వైటమిన్ డి, ఎనఫ్ వైటమిన్ డి వచ్చేస్తుంది ఎండలో తిరుగుతున్నా కాబట్టి అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ రాంగ్, రైట్? యూ కాంట్ గెట్ ద వైటమిన్ D3 అట్ నూన్ టైమ్. కీప్ ఇన్ మైండ్, సన్లైట్ నుంచి వైటమిన్ డి అనేది పొందడానికి, D3 పొందడానికి దానికంటూ ఒక టైం ఉంది, రైట్? సో what is the best time? Before 11 o'clock in the morning, right? Before 11 o'clock. ఇప్పుడు ఆబ్వియస్లీ మార్నింగ్ 6-6:30 ఆ టైంలో పెద్దగా ఎండ మొదలు అవ్వదు, చాలా పల్చటి ఎండ ఉంటుంది. సో ఆ టైంలో యూ మైట్ నాట్ గెట్ దా మచ్ వైటమిన్ D3, రైట్? మరీ పల్చటి ఎండల్లో కూడా కష్టం. సో బిఫోర్ 11, like 8:30, 9:30 up to 10 o'clock, maximum 11. Before 11 ఏదైతే ఉందో, that is the best time to get vitamin D3 from the sunlight, because 11 o'clockకి ముందు సన్లైట్లో మనకి అల్ట్రా వైలెట్ బి రేస్ అనేవి ఉంటాయి, రైట్? అల్ట్రా వైలెట్ బి రేస్ అనేది ఉన్నప్పుడే మనకి వైటమిన్ D3 అనేది అందుతుంది. బికాజ్ వన్స్ 10:30, 11 దాటిపోతే గ్రాడ్యువల్గా మన సన్లైట్లో అల్ట్రా వైలెట్ బి రేస్ తగ్గిపోతాయి. సో మరీ 2 గంటలకు 3 గంటలకు సన్లైట్ ముందు ఎక్స్పోజ్ అయినా కూడా దెర్ ఇస్ నో యూస్. సో బిఫోర్ 11 o'clock is the best time to get vitamin D3. బిఫోర్ 11 is the best time అని చెప్పుకున్నాం. సో వైటమిన్ డి అందడానికి మనం సన్లైట్ ముందు ఎంతసేపు ఎక్స్పోజ్ అవ్వాలి? గాయస్, మీరు గంటలు ఎక్స్పోజ్ అవ్వాల్సిన పని లేదు, బాడీ కూడా ట్యాన్ అయిపోతుంది, రైట్? 10 to 15 minutes is a good enough. వీక్లీ 2 or 3 times సరిపోతుంది. మీరు కనుక ఒక 10 to 15 minutes మీరు సన్లైట్ ముందు ఎక్స్పోజ్ అవుతే అరౌండ్ 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ D3 అనేది మీకు ప్రొవైడ్ అవుతుంది. వావ్, ఇంట్రెస్టింగ్. 10,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ D3 కేవలం మీరు ఒక 10-15 నిమిషాలు
సన్లైట్ ముందు ఎక్స్పోజ్ అవుతే సరిపోతుంది. వారంలో అట్లీస్ట్ 2 times, మ్యాక్సిమం 3 times, అట్లీస్ట్ 2 times ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవ్వండి. మీ చెస్ట్, మీ ఆర్మ్స్, మీ ఫేస్ పూర్తిగా సన్లైట్ ముందు ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోండి. అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ ద హయ్యర్ అమౌంట్ ఆఫ్ కార్టిజాల్. కార్టిజాల్ ఈజ్ ద స్ట్రెస్ హార్మోన్. సో సన్లైట్ ముందు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల గ్రాడ్యువల్గా మీ కార్టిజాల్ లెవెల్స్ తగ్గిపోతాయి అండ్ యూ విల్ ఫీల్ మచ్ మచ్ బెటర్. సో యా, దిస్ ఈజ్ అవర్ టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్. దిస్ ఇస్ సుమంత్. స్టే హెల్దీ, స్టే ఫిట్. జై హింద్.